హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్వి 417. ఈరోజు నేను శనగలతో మసాలా కర్రీ తయారు చేసుకోవడం చూపిస్తున్నానండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా నైట్ అంతా నానబెట్టి శనగలను తీసుకుంటున్నానండి నేను. వాటిని కుక్కర్లో యాడ్ చేసుకొని సాల్ట్, లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ పెట్టాను. చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేశాను. పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. వీటిని బాగా వేపుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయండి ఆనియన్స్. చూడండి ఇలా బాగా వేపుకోవాలి. ఇందులోకి లిటిల్ బిట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. నా దగ్గర స్టోర్ చేసింది అయిపోయింది, సో ప్యాకెట్ నుంచి యాడ్ చేశాను ఈరోజు. మీరు ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగొస్తుంది. ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నానండి. చిల్లీ పౌడర్, మీ రుచికి తగినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజు టమాటోని ప్యూరీ చేసి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, మీ రుచికి తగినంత మీరు యాడ్ చేసుకోండి. బాయిల్ చేసేటప్పుడు యాడ్ చేసి ఉంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇందాక బాయిల్ చేసి తీసుకున్నాం కదండి కుక్కర్లో, వాటిని వాటర్తో సహా కలిపి నేను యాడ్ చేస్తున్నాను. ఇందులోకి వాటర్ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, అవే సరిపోతుంది. మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. చూడండి వేడి వేడి శనగల కర్రీ రెడీ అయిపోయింది. టిఫిన్ ఐటమ్స్లో వీటిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో